సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి డీసీఎంఎస్ ఎరువుల షాపును బుధవారం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఫర్టిలైజర్ షాపులో యూరియా స్టాక్ను పరిశీలించారు. రోజువారీగా స్టాక్ వివరాలు బోర్డుపైన ప్రదర్శించాలని అన్నారు. ఈ పాస్ మెషిన్ ద్వారానే రైతులకు ఎరువులు అమ్మాలన్నారు. అనంతరం ఒక రైతుతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. రైతులకు ఎరువులను అధిక ధరకు ఎంఆర్పీ రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్మారని తెలియజేయడంతో జిల్లా కలెక్టర్ యూరియాను రైతులకు అధిక ధరకు విక్రయించినందుకు షాప్ను సీజ్ చేయమని డీఏఓకు కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఎరువుల కొరత లేదని, ఎవరైనా కృత్రిమ ఎరువుల కొరతను సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. రైతులు డీలర్ల వద్ద కొనుగోలు చేసే విత్తనాలు, ఎరువులకు సంబంధించిన రసీదులను విధిగా తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఫర్టిలైజర్ దుకాణదారులు విధిగా తమ స్టాక్ బోర్డును అందరికీ కనపడే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎరువుల కొరత తలెత్తకుండా అధికారులు వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్, మండల వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ పాస్లో ఎంత ఉందో చూడండి. నమస్తే. వన్ 140 బ్యాగ్స్ మేడం. మొత్తం అన్నిటి 140 బ్యాగ్స్ ఉన్నాయి. ఒక లైన్లో 7, 8, 9, 10, 11, 12, 13, 14 అంటే ఒక్క లైన్లో 10 బ్యాగ్స్ ఉంటాయి. 14 లైన్స్ అంటే 140. 07 మొత్తం 11,246 బ్యాగ్స్. నిన్న దశలో ఆ డేట్ ఓపెన్ అవ్వట్లేదు. ఫోన్ చేయాలా మిగతా వాళ్ళకి కూడా? ఎంత మళ్ళా రేట్ ఎంత ఒక బ్యాగ్? మరి మీకు ఇక్కడ వరకు ఫ్రీగానే వస్తూ ఉంది కదా. తీసుకోవచ్చు అని ఉందా ఆర్డర్ లేదు, కాకపోతే ఎంఆర్పి దాటి వస్తుంది మేడం. ఎఫ్ఓఎల్ త్రూ సప్లై రావట్లేదు మేడం, ఎంఆర్పి దాటి వస్తుంది. నేను అదే చెప్తున్నాను. పెనాల్టీ ఏం లేదు. ఇష్యూ సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆల్ ది సెంటర్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ స్టాక్ ఉందా, స్టాక్ మ్యాచ్ అయిందో కాదు, ఏ రేట్ మీద అమ్ముతున్నారు కూడా రికార్డ్ కాల్ ఫర్ చేయండి. ఈరోజు ఎంఏఓస్ వెళ్ళమని చెప్పండి ఇన్స్పెక్షన్కి. ప్రతి చోట ఫోన్ చేసి అనుకున్నాను చెప్పండి. ఇవ్వట్లేదు అంటే ఆపేయమని చెప్పండి. ట్యాక్స్కి ఇచ్చుకుందాం, వేరే చోట ఇచ్చుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.